కర్తకు హృదయపూర్వక స్వాగతం, హృదయపూర్వక స్వాగతం. సని 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 సగ సగమ పమగ సరి పని పని ని 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 పని ని 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 సని పదమ పగమరి సా. మనుచరూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. మనుచరూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. ప్రభువా స్వాగతం, ప్రభువా స్వాగతం, ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం. మనుచరూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం, ఇదే మా హృదయాల స్వాగతం. మరియమ్మ తనయునిగా తెంచిన దేవునికి, మరియమ్మ తనయునిగా తెంచిన దేవునికి పాడెదము స్తుతి గీతము జోజోల యేసునకు. పాడెదము స్తుతి గీతము జోజోల యేసునకు. మనుచరూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. ప్రభువా స్వాగతం, ప్రభువా స్వాగతం, ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం. పావన జనని వందనము. ఇహపరములను నిత్యము పాలించు రాజును కన్నది నీవే. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మన ధ్యానాంశము పరిశుద్ధ మరియా నిత్య కన్య. దేవాతి దేవుణ్ణి చేరుకోవాలి అంటే మనుషులకి ఉండవలసినటువంటి ఒకే ఒక్క లక్షణం, క్వాలిటీ ఏంటి అంటే ఆ ఆత్మకి ఉండాల్సిన లక్షణం పవిత్రత. పవిత్రంగా లేకుండా ఏ ఆత్మ కూడా, ఏ మనిషి కూడా దేవాతి దేవుణ్ణి చేరుకోలేడు. దైవ పవిత్రతను అంటే త్రిత్వైకంలో ఉన్నటువంటి పవిత్రతను ఏ ఆత్మ కూడా పొందజాలదు, దానిని చేరుకోలేము. అది దేవుడికి తెలుసు కాబట్టే పవిత్రతను ఉంచడానికి, మానవులందరూ కూడా పవిత్రతను ఆచరించడానికి తన దివ్య కుమారుణ్ణి, అదేవిధంగా మరియ తల్లిని దేవాదేవుడు మనకిస్తూ ఉన్నారు. మనము ఆ పవిత్రతనే ఈనాడు ధ్యానిస్తూ ఉన్నాము. నిత్య కన్య, పర్పచువల్ వర్జినిటీ అంటే మరియ తల్లి తన జననములోనే కాకుండా తన జీవితాంతము కూడా తన మనస్సులోని, తన యొక్క శరీరములోని అంటుంటారు కదా, మనస వాచ కర్మైన పవిత్రతను తాను అనుసరించింది. ఈనాడు అటువంటి పరిశుద్ధమైనటువంటి మరియ తల్లి యొక్క జీవితం గురించి ధ్యానించబోతూ ఉన్నాము. మనం కూడా ఒకరినొకరిని మనల్ని మనం పరిశీలించుకుందాము. మన యొక్క మనసు, మన యొక్క తలంపు, మన యొక్క ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నాయా? మనం మొబైల్లో చూస్తున్నటువంటివి పవిత్రమైనటువంటివా? మనం ఇతరులతో డిస్కస్ చేస్తున్నటువంటివి పవిత్రమైనటువంటివా? మనము ఇతరులతో గురించి మాట్లాడుతున్నటువంటివి పవిత్రమైనటువంటివా? చాలాసార్లు లేవండి. చాలాసార్లు అపవిత్రమైనటువంటివి మన మొబైల్స్లో చూసాము, అపవిత్రమైనటువంటివి మనం మాట్లాడాము, అపవిత్రమైనటువంటి వాటి గురించి డిస్కస్ చేశాము. ఈ దివ్యబలి పూజలో ఒక్కసారి మరియ తల్లి మన యేసు ప్రభు యొక్క పవిత్రతను పొందాలి అని మనం చేసినటువంటి తప్పుల్ని మన ప్రభు ముందు ఒప్పుకుంటూ ఈ దివ్యబలి పూజలోకి యోగ్యమైన రీతిలో పాల్పొందడానికి మన యొక్క అపవిత్రతని ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సోదరులారా, మీ చెంతను నా పాపలను ఒప్పుకొనిచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములను చేస్తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనడు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. సర్వేశ్వరునికి మహిమా, మహిమా, మహిమా. సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. సర్వేశ్వరునికి మహిమా, మహిమా, మహిమా. సర్వేశ్వరునికి మహిమా.
పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొకరే, మహోన్నతులు మీరొకరే. పరిశుద్ధులు మీరొకరే, మహోన్నతులు మీరొకరే. మహోన్నతులు మా యేసు ప్రభు, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయుము. నిత్య కన్యయైన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్యానందమును తనువ తీర అనుభవింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మానాదుడను మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి వెనుక ఉన్నవారు ముందుకు రావలసినదిగా కోరుచున్నాము. ఇప్పుడు మనము దేవుని వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో ఆలకించుదాం. మొదటి పట్టణము యేషయా గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు. యేషయా గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు. ప్రభువు ఇట్లనెను, నేను నిన్ను ఉద్యోగము నుండి తొలగింతును, నీ ఉన్నత స్థానము నుండి నిన్ను పడద్రోయుదును. ఆ దినమున నేను హిల్కియా కుమారుడును నా సేవకుడునగు ఎలియాకీమును ఆహ్వానింతును. నీ అధికార వస్త్రములను నీ నడికట్టును అతనికి కట్టబెట్టుదును.
నీ అధికారమును అతనికి అప్పగింతును. యెరూషలేము పౌరులకు, యూదా నివాసులకు అతడు తండ్రి వంటి వాడగును. దావీదు వంశపు రాజు తాలపు చెవిని అతడు తన భుజముల మీద తాల్చినట్లు చేయుదును. అతడు తెరిచిన దానిని ఎవరునూ మూయలేరు, అతడు మూసిన దానిని ఎవరునూ తెరవలేరు. నేను అతనిని గుడారపు మేకును వలె గట్టిగా దిగగొట్టుదును. అతడు తన కుటుంబం అంతటికి వన్నె తెచ్చును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువా ప్రభువా నీ పర్వత శిఖరమున ఎవడు నిలువగలడు? ప్రభువా నీ పవిత్ర మందిరమున అడుగిడుటకు యోగ్యుడెవడు? ప్రభువా నీ పర్వత శిఖరమున ఎవడు నిలువగలడు? ప్రభువా నీ పవిత్ర మందిరమున అడుగిడుటకు యోగ్యుడెవడు? నీ చిత్తం ఎరుగువాడు, నీ చిత్తం చేయువాడు, నీ చిత్తం చాటువాడు, నీ శిఖరమున నిలువగలడు. నీ చిత్తం ఎరుగువాడు, నీ చిత్తం చేయువాడు, నీ చిత్తం చాటువాడు, నీ సన్నిధి నిలువగలడు. ప్రభువా దయార్థ హృదయుడు, దుష్క్రియలు చేయని వాడు. దయార్థ హృదయుడు, దుష్క్రియలు చేయని వాడు, దురాలోచనలు లేనివాడు, ధర్మ మార్గమున నడుచువాడు. దురాలోచనలు లేనివాడు, ధర్మ మార్గమున నడుచువాడు. నీ చిత్తం ఎరుగువాడు, నీ చిత్తం చేయువాడు, నీ చిత్తం చాటువాడు, నీ శిఖరమున నిలువగలడు. నీ చిత్తం ఎరుగువాడు, నీ చిత్తం చేయువాడు, నీ చిత్తం చాటువాడు, నీ సన్నిధి నిలువగలడు. ప్రభువా రెండవ పట్నము. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును
చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చోళాలు ప్రసవింపగనే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనము వద్దకు తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడెను. అంతటా దేవలోకమున యుద్ధము ఆరంభమయ్యెను. మిఖాయేలు అతని తోడి దేవదూతలను ఆ సర్పముతో యుద్ధము చేసిరి. ఆ సర్పము దాని దూతలు వారిని ఎదిర్చి పోరాడిరి. కానీ ఆ సర్పము దాని దూతలు ఓడిపోయిరి. కనుక వారు దివి నుండి వెలుపలకు త్రోయబడిరి. ఆ భయంకర సర్పము బయటకు గెంటబడెను. ఆ సర్పము మనకు సుపరిచితమైనదే. పిశాచము, సైతాను అను నామములు గల ఆ సర్పమే లోకమునంతటిని మోసగించినది. అతడును అతని దూతలను భువికి నెట్టబడిరి. అంతటా దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని, ఇప్పుడు దేవుని రక్షణము వచ్చియున్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయ్యగా తన అధికారమును నెరపెను. ఎలైనా మన సోదరులపై నేరము మోపువాడు, రేయింబవళ్ళు దేవుని ఎదుట వారిని దూషించినవాడు, దివి నుండి బయటకు గెంటివేయబడినవాడు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి సుగంధం ప్రభు యేసుని వాక్యామృతం. సుధామయ రత్న సుగంధం ప్రభు యేసుని వాక్యామృతము. మహిమాన్వితమైన తేజోమయం, మహిమాన్వితమైన తేజోమయం. శాంతి సమతల ప్రబోధం, నవ్యోదయం మహోదయం. పరిశుద్ధమైన సువిశేషం. హల్లెలూయా 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 హల్లెలూయా. సుధామయ రత్న సుగంధం ప్రభు యేసుని వాక్యామృతము. సుధామయ రత్న సుగంధం ప్రభు యేసుని వాక్యామృతము. మాటలు నీ చెంత జాలువారా, మమత పంచె దీవెనలు నన్నావరింప. తేనెలకు మాటలు నీ చెంత జాలువారా, మమత పంచె దీవెనలు నన్నావరింప. వెన్నెలంటి చల్లనైన ప్రేమను నాపై కురిపించి, నీ పరిశుద్ధాత్మతో నన్ను మలచావయ్యా. వెన్నెలంటి చల్లనైన ప్రేమను నాపై కురిపించి, నీ
పరిశుద్ధాత్మతో నన్ను మలచావయ్యా. ఇంతకంటే కృపావరం నాకేది లేదిలలో, ఇంతకంటే కృపావరం నాకేది లేదిలలో. ఈ వాక్యం నాకు ఆధారం, ఈ వాక్యం నాకు ఆశ్రయం, ఈ నామం సంగీతమే నా నామము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 4 వరకు. మార్కు సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 4 వరకు. ఆయన అక్కడ నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధనలను వినుచున్న జనులు ఆశ్చర్యపడి, ఈయనకు ఇవి అన్నీయు ఎట్లు లభించినవి? ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది? ఈయన ఇట్టి అద్భుత కార్యములను ఎట్లు చేయుచున్నాడు? ఈయన వడ్రంగి కాడా? మరియమ్మ కుమారుడు కాడా? యాకోబు, యోసేపు, యూదా, సీమోను అను వారల సోదరుడు కాడా? ఈయన అక్క చెల్లెండ్రు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు తృణీకరించిరి. ప్రవక్త తన పట్టణములను బంధువుల మధ్యను తన ఇంటను తప్ప ఎచ్చటనైనను గౌరవింపబడును అని యేసు వారితో పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ పరిశుద్ధ తల్లి మరియ మాత తన యొక్క ప్రత్యేక అనుగ్రహం అనేటువంటిది కూడా మీకు హేరాళముగా మీ పైన మీ కుటుంబముల పైన కురిపించమని ఆ యొక్క దేవాది దేవుని కోరుకుంటూ, మరి ముఖ్యముగా ఆ పరిశుద్ధ తల్లి మానవాళికి అందరికీ కూడా ఆ యొక్క తల్లికి అనేకమైనటువంటి బిరుదులతో మనము గౌరవిస్తూ ఉన్నాము, మానవులమైనటువంటి మనము. అదే విధముగా ఆ బిరుదులలో ఒకటిగా ఉన్నటువంటిది ఏమిటి అంటే, మరి ముఖ్యముగా కథోలికలుగా ఉన్నటువంటి మనకి, అదే విధముగా మరి మన యొక్క సహోదరులు అయినటువంటి ప్రొటెస్టెంట్ సహోదరులకి ప్రతిసారి కూడా ఈ యొక్క అంశం మీదన మనందరికీ వాదోపవాదాలు అనేటువంటివి జరుగుతూనే ఉన్నాయి. మనం అవునంటాం, వాళ్ళు కాదంటారు, వారు కాదంటాం, మనం అవునంటాం. ఇలాగంటే ఇంతకీ ఏంటి అసలు కాదనేది ఏంటి, అవునది ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాము. ఆ యొక్క ధ్యానించే అంశమే ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి నిత్య కన్యక అనేటువంటి మాటని ఈరోజు మనందరం కూడా ధ్యానించబోతూ ఉన్నాం. ఇప్పుడు వారు అనేటువంటి మాటని మనం చూసినట్లయితే బైబిల్లో చాలా చక్కగా రాయబడింది కదా. ఆ రాయబడినటువంటి మాట ఏమిటంటే, వారు చాలా సందర్భాల్లో మనకి చెప్తున్న మాట మార్కు శుభవార్త 6వ అధ్యాయము
3వ వాక్యంలో చెప్తున్న మాటని బైబిల్ వాక్యము దగ్గర ఉన్నటువంటి ఈయన వడ్రంగి కాడ మరియమ్మ మరియమ్మ కుమారుడు కాడ యాకోబు యాకోబు యోసేపు యోదా సీమోను అనువారి వారి సోదరుడు కాడ ఈయన ఈయన అక్క చెల్లెండ్రు మన మధ్య మన మధ్య ఉన్నారు కాదా అని చెప్పుకొని సాగరి తృణీకరించిరి. వాళ్ళు చెప్పుకోవడమే కాకుండా తృణీకరించారు. ఎవరిని? యేసయ్యను ఆనాటి ప్రజలు తృణీకరిస్తే, ధర్మశాస్త్ర బోధకులు ప్రధాన అర్చకులు తృణీకరిస్తే, ఈనాడు ఆ యొక్క దేవుని యొక్క తల్లి అయినటువంటి మరియమాత ఆమెను తృణీకరిస్తూ ఉన్నారు. మనతోటి సహోదరులే తృణీకరిస్తున్నారు. ఏమని అనంటే, మరియ తల్లి యేసుకు తల్లి కాదని అనేవారు కొందరు. మరియ తల్లికి ఒకవేళ యేసు తల్లి అయినప్పటికీ కూడా ఆమె యేసుక్రీస్తు కనిన తరువాత చాలామంది కుమారులు కన్నాది, కుమార్తెలు కూడా ఆమె కన్నాది. సాక్షాత్తుగా దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథములైన వాక్యము చెప్పితే మీరు కాదంటారేంటి, మీకేమైనా బుర్రపోయిందా అని చెప్పి మనల్ని ప్రశ్నించే సహోదరులు చాలామంది ఉండినే ఉన్నారు. ప్రియ సహోదరులారా, వాక్యానుసారముగా ఉన్న మాటను మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ఆయన వడ్రంగి కాడా అనంటే ఆయన వృత్తి ఏంటి? వాస్తవానికి తండ్రి వృత్తి వడ్రంగే, అది కాదనడానికి లేదు. ఆ మాటకు చక్కగా ఒప్పుకున్నారు. రెండవ మాటను ఏమి ఒప్పుకోవటం లేదు అనంటే, మరియ తల్లి యేసుక్రీస్తుని కనిన తరువాత ఇదిగో బిడ్డలున్నారు, కొడుకులున్నారు, కూతుర్లున్నారు. ఎంతమంది? 4 కొడుకులు, కూతుర్లు కూడా ఉన్నారని చెప్తూ ఉన్నారు. వాస్తవానికి కథోలికుడిగా నువ్వు నేను కూడా ఈ వాక్యం ప్రకారముగా నమ్మాలి. మనమైనా సరే నమ్మవలసిందే. కానీ మీరు అనొచ్చు, అదేంటండి మీరు ఒక రోమన్ కథోలిక గురువై ఉండి మేము కూడా నమ్మాలని అంటున్నారు ఏమిటి అనేటువంటి మాటని మీరు అందరూ కూడా ఖచ్చితంగా నన్ను ప్రశ్నిస్తారు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆదిలో మొట్టమొదటిగా దేవుడు మానవుని సృష్టించినప్పుడు దేవుడు పలికినటువంటి మాటలను మనము విందాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వాక్యములో చూడండి. దేవుడు మానవుని పోలికలో సృజించెను. దేవుడు 26వ వాక్యం కూడా 26 చదవండి. దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము, మానవుడు మమ్ము పోలి మావలే ఉండు. ఈ మాట జాగ్రత్తగా, మానవుడు ఎలాగ ఉండాలి? దేవుడిని పోలి దేవుడిలాగే ఉండాలి. అది దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. ఇక దేవుని పోలి దేవునిలాగే ఉండాలనుకున్నటువంటి ఈ మానవుని దేవుడు ఏం చేశాడంటే, మట్టిని తీసుకొని దేవుడు తన పోలికలో మానవుని సృష్టించాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు ఆ మట్టిని తీసుకొని మట్టికి ఏ రూపం ఇచ్చాడంటే తన రూపం మాత్రమే ఇచ్చాడు. ఇచ్చిన తరువాత ఏం జరిగింది అనంటే, ఈ యొక్క మానవునికి నాసిక రంధ్రముల ద్వారా ఏం జరిగిందనంటే ఊపిరి అనేటువంటిది ఊదబడింది. అంటే దాని అర్థం ఏమిటంటే, పరిశుద్ధ ఆత్మ అనేటువంటిది ఈ శ్వాసగా, ఊపిరిగా, జీవముగా ఇదిగో ఈ మట్టిగా ఉన్నటువంటి రూపములు ఉన్నటువంటి ఈ యొక్క మట్టిగా ఉన్నటువంటి దానికి శ్వాస, ఊపిరి అనేటువంటిది ఇవ్వబడింది. ఇవ్వబడగానే మనిషి ఆయన ఊపిరి తీసుకుని ఆయన లేచాడు. అవునా? ఈ మాట జాగ్రత్తగా మీరు వినండి. ఇప్పుడు ఈ దేవుడైనటువంటి యావే చేసినటువంటి ఇక సృష్టి అంతా కూడా ఈ మానవుడు అనేటువంటి వాడు నాశనం చేశాడు. దేవుడు ఎంతో బాధపడ్డాడు, దేవుడు ఎంత నొచ్చుకున్నటువంటి దేవుడు ఇక ఆయన ఏమనుకున్నాడంటే, ఈ పాత సృష్టి అంతా కూడా నశించిన తరువాత నూతనమైనటువంటి సృష్టి ఒకటి జరగబోతున్నది. ఈ సృష్టి ఎలాగుంటుంది అంటే, ఇది శాశ్వతమైనటువంటి సృష్టి. ఈ సృష్టిలో పాపము కానీ, ఈ సృష్టికి దోషము కానీ, ఈ సృష్టికి కలంకము కానీ, ఈ సృష్టికి ఎలాంటి మలినము కానీ ఏది కూడా సోకనటువంటి నూతనమైన సృష్టిని దేవుడు సృష్టించడానికై ఎన్నుకున్నాడు, ప్రణాళిక వేసుకున్నారు. ప్రణాళికబద్ధముగానే దేవుడు దాన్ని చేయడం అనేటువంటిది జరిగింది. మరి దీన్ని ఎలా చేశారు దేవుడు అనంటే, దేవుడు అనేటువంటి యావే మరలా ఆయన ఏం చేశాడంటే, ఈ లోకములో తన యొక్క ఏకైక కుమారుని పంపించడానికి దేవుడు మొట్టమొదట ఈ సృష్టిని సృష్టించడానికి దేవుడు ఏమి ఎంచుకున్నాడు? తాను చేసినటువంటి మట్టిని ఎంచుకున్నాడు దేవుడు. జాగ్రత్తగా వినండి.
దేవుడు తన చేసిన సృష్టిలో నుంచి మట్టిని దేవుడు తీసుకొని ఆ మట్టికి తన రూపాన్ని ఇచ్చి తన ఆకారాన్ని ఇచ్చి జీవించే విధముగా చేశాడు. ఇప్పుడు అదే మట్టి నుంచి సృష్టించబడినటువంటి ఇంకొక రూపమైనటువంటి తన యొక్క రూపురేఖలు కలిగినటువంటి ఇంకొక స్త్రీని దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఆ యొక్క నూతనమైన సృష్టి కోసమై ఇప్పుడు ఈ మనిషి అనగా ఈ మట్టి నుండి తయారు చేయబడినటువంటి ఈ మట్టి నుండి తీసుకోబడినటువంటి ఈ రూపమైనటువంటి మరియమాతను దేవుడు ఒక మట్టిని ఏ విధంగా అయితే ఆనాడు తండ్రి అయిన దేవుడు తీసుకున్నాడో ఇప్పుడు ఈనాడు ఈ మట్టిగాను ఉన్నటువంటి ఈ యొక్క రూపమైనటువంటి మరియ తల్లిని దేవుడు తీసుకొని ఏమంటున్నాడంటే ఆ మట్టిని తీసుకుని రూపాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఇప్పుడు మరియ తల్లి యొక్క గర్భాన్ని తీసుకున్నటువంటి దేవుడు ఆనాడు ఆ యొక్క మట్టికి ఏ విధంగా అయితే రూపం ఇచ్చిన తరువాత అది ఎప్పుడైతే జీవము లేదో, ఎప్పుడైతే ఊపిరి లేదో, ఎప్పుడైతే శ్వాస లేదో అది నిర్జీవంగానే ఉన్నది. ఇప్పుడు ఈ తండ్రి అయినటువంటి దేవుడు మరియ తల్లిని పిలిచి ఆ మరియ తల్లిని ఎంచుకొని తన కుమారుడికి జీవం ఇవ్వడానికి, తన కుమారుడు తన గర్భములో ఉంచడానికి, తన కుమారుడు ఆ గర్భములో పెరగడానికి దేవుడు మరియ తల్లిని ప్రత్యేకముగా ఎంచుకున్నాడు. ఎంచుకున్న తర్వాత ఏం జరిగింది అని అంటే ఈ యొక్క మట్టి ముద్ద అలాగ ఉండిపోయింది. రూపమైతే ఇచ్చారు, ఆ రూపానికి ప్రాణం కావాలి కదా, ఆ రూపానికి ఊపిరి కావాలి కదా. ఇప్పుడు ఈ మరియ తల్లి గర్భంలో ఉండడానికి సిద్ధమైనటువంటిది అయితే ఈ ఊపిరి మరలా ఎవరు అనంటే ఆదిలో ఏ పరిశుద్ధాత్మ అయితే ఆ యొక్క మట్టిలోనికి శ్వాసగా ఊపిరిగా వెళ్ళిందో ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ అనేటువంటిది మరియ తల్లిని ఆవరించి ఈ ఆవరణ ద్వారా మరియ తల్లి గర్భములో పెరగబోతున్నటువంటి ఆ శిశువుకు రూపాన్ని, ఆకారాన్ని అంతటిని కూడా ఇచ్చి ఈ గర్భములో పెరిగే విధముగా ఆ గర్భమే మరియ తల్లి యొక్క గర్భము, ఆ మట్టే మరియ తల్లి యొక్క మట్టి, ఈ గర్భమే మరియ తల్లి యొక్క గర్భాలయము, ఈ గర్భమే మరియ తల్లి యొక్క ప్రాణం ఇచ్చినటువంటి సకలము కూడా దేవుడిని సమకూర్చి మరియ తల్లి గర్భంలోనే పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు తాకినటువంటి మనుషులు బాగుపడుతూ ఉన్నారు. దేవుడు తాకిన మనిషి బతుకుతూ ఉన్నాడు. దేవుడు తాకిన మనిషి జీవవంతుడు అవుతూ ఉన్నాడు. అదే దేవుడు తాకాడు. కానీ ఇప్పుడు అదే దేవుడు ఏం చేశాడంటే దేవుడు తాకడం కాదు, దేవుడే ప్రతి నరనరాలను కూడా ఉన్నాడు మరియ తల్లికి. దేవుడే మరియ తల్లి యొక్క రక్తముగా మాంసముగా ఉన్నటువంటి ఆయన తన యొక్క తల్లిని పాపానికి పూనుకున్నట్టు చేస్తాడా? తన యొక్క తల్లి శరీర కోరికలకు వెళ్ళే విధముగా దేవుడు ఆజ్ఞయిస్తాడా? తన యొక్క తల్లి మిగతా స్త్రీల వలె, తన యొక్క తల్లి మిగతా ఉన్నటువంటి కుటుంబీకురాలు వలె ఆ తల్లి కూడా పాపములకు దిగుతుందా? ఆ తల్లి కూడా పాపం చేయడానికి అంగీకరిస్తుందా? ఒకవేళ అంగీకరించినట్లయితే ఆ తల్లి నిత్య కన్యక అవదు. ఒకవేళ యేసుక్రీస్తు తరువాత మరియ తల్లికి బిడ్డలేగానే పుట్టినట్లయితే ఆ గర్భం ఒకసారి పవిత్రుడైనటువంటి వ్యక్తి మాత్రమే తాకాలి. ఆ గర్భం అనేటువంటిది పవిత్రుడైనటువంటి వ్యక్తి ఎప్పుడైతే జన్మిస్తాడో ఆ గర్భము ద్వారా, ఆ పవిత్రమైన వ్యక్తి ద్వారా మాత్రమే ఆ గర్భాలయం అనేటువంటి తెరవబడుతుంది. మరలా ఎప్పుడైతే ఆ యొక్క బిడ్డ పుట్టిన తరువాత గర్భం అనేది మోయబడుతుంది. మరలా రెండవసారి గర్భాలయం అనేది తెరవబడుతుంది. ఎప్పుడు అంటే పరలోకములో, నూతన సృష్టిలో, శాశ్వతమైన జీవితంలో ఆ రోజున మాత్రమే ఈ పవిత్రమైనటువంటి ఈ గర్భాలయం మరలా తెరవబడుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సంతోషంతో అందరూ ఒకసారి గడి చప్పట్లు కొట్టిన అందరూ. దీనిని ఈ విషయాన్ని చాలామందికి అర్థం కాక మరి తల్లికి కొడుకులున్నారు, కూతురున్నారని చెప్పి పిచ్చిమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక దీనిలో చూడండి, మనం విన్నటువంటి ఒక వాక్య ద్వారంగానే మనం చూద్దాం. యెషయా గ్రంథము 22వ అధ్యాయము. యెషయా గ్రంథంలో మనము చూసుకొని ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో మనం విన్నాము కదా, యెషయా గ్రంథము 22వ అధ్యాయం 22వ వాక్యంలో ఆ చివరి మాట, 22 వాక్యముల చివరి మాటను మీరు చదవండి. అతడు తెరిచిన దానిని ఎవరను మూయలేరు. బాగా వినండి. ఈ లైవ్ లో వింటున్నటువంటి కథోలికేతరులైనా సరే జాగ్రత్తగా వినండి ఈ మాటని. ఒక్కసారి దేవుడు తెరిచినటువంటి గర్భాలయం మరలా ఆయనే ముయ్యాలి, వేరే వారు ముయ్యడానికి లేదు. ఆ గర్భాలయం ఆయన తెరవడానికి అర్హుడు, ఆయనే ముయ్యడానికి కూడా అర్హుడు. దాని అర్థం ఏమిటంటే
ఆయన మాత్రమే మరియ తల్లి గర్భం ద్వారా రావాలి, మిగతా వాళ్ళు రావడానికి వీలు లేదు. దేవుడు అలాంటి కండిషన్లను మాత్రమే మరియ తల్లిని ఎంచుకున్నారు, మరియ తల్లిని పిలుచుకున్నారు, మరియ తల్లిని తన కోసం అని చక్కగా మలుచుకున్నారు. ఈ విషయం తెలియక చాలామంది కూడా మరియ తల్లి మీద లేనిపోయినటువంటి మాటలు అనేటువంటి మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి మరియ తల్లి గర్భము తెరవబడింది. దేని ద్వారానంటే పవిత్రుడైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సకలమైన ఏలినటువంటి రారాజు అయినటువంటి ఒక దేవుడు తన గర్భమున జన్మించాడు. తర్వాత మరలా వేరే వారి ఆ గర్భము ద్వారా జన్మించడానికి వీలు లేదు. యేసుక్రీస్తు తర్వాత మరలా మరియ తల్లి గర్భం అనేది మూయబడింది. మరలా వేరే వారు ఆ తల్లి యొక్క గర్భం ద్వారా జన్మించడానికి వీలు లేకుండా దేవుడు చేశాడు. ఇది ఇక దీనిని దానికి ముందున్న మాటలని తర్వాత ఉన్న మాటలని కొంతమంది పట్టుకొని ఇక్కడ విషయం ఇలాగనలేదు, అలాగన్నది, అలా కాదు, ఇలాగన్నదని తెలియనటువంటి అవివేకులు మాత్రమే వాదించే మాటలు అవి. వివేకవంతులైనటువంటి వారికి ఈ మాట చాలా చక్కగా అర్థమవుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక రెండవ మాటను కూడా మనం చూద్దాం. దర్శన గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్యములు మనము చూద్దాము. దర్శన గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్యము. ఈ సమయమున నాకు మరి ఒక దృశ్యము గోచరించినది. దేవలోకమున ఒక ద్వారము తెరవబడి ఉండుట నేను గమనించుతని. ఏ ద్వారము అంటే మరియ తల్లి గర్భం అనేటువంటి ద్వారము మరలా పరలోకములో ఆ ద్వారం అనేటువంటి తెరవబడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, అంటే ఇక్కడ దివ్యకుమారుడైన యేసయ్య జన్మించిన తరువాత మరియ తల్లి గర్భం అనేటువంటి తెరవబడింది. అది మరలా మూయబడింది యేసుక్రీస్తు జన్మము తరువాత. మరలా ఎప్పుడు తెరవబడింది అని అంటే 2వ పర్యాయము. ఇది శాశ్వతమైనటువంటి గర్భాలయము. ఆ గర్భాలయమే యేసుక్రీస్తు. ఈ ఆలయం అనేటువంటిది పరలోకములో తెరవబడుతుంది. ఈ ఆలయం అనేటువంటిది పరలోకములో మాత్రమే చూడగలము. ఈ ఆలయాన్ని, శాశ్వత ఆలయాన్ని, ఇందులో ఉండడానికి అర్హులు ఎవరు అని అంటే నజరేయుడైనటువంటి యేసయ్య పరలోకములో నిత్య నివాసములో ఉండడానికి ఆయన మాత్రమే అర్హుడు. అయితే ఈ విషయాన్ని మనకి ఎలా తెలుసు అని అంటే దర్శన గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అందులో మనకు వాక్యం చాలా చక్కగా కనబడుతూ ఉన్నది. 12వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. అందరి దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించును, ఒక స్త్రీ దర్శనమిచ్చును. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ స్త్రీ ఇప్పుడు వరకు ఎక్కడ ఉన్నదనంటే ఆ స్త్రీ భూలోకంలో ఉన్నటువంటి స్త్రీ, గర్భమనిచ్చినటువంటి స్త్రీ, ఒకే బిడ్డని కన్నటువంటి స్త్రీ. తర్వాత ఆలయం అనేటువంటిది అనగా గర్భం అనేటువంటిది మూయబడింది. ఆ గర్భాన్ని వేరొక పురుషుడు కానీ ఎవరు కూడా ఆ గర్భమని కానీ తన శరీరాన్ని మరలా తాకలేదు. తాకినటువంటిది మనుషుడు కాదు, తన యొక్క శరీరాన్ని తాకినది మనుషుడు కాదు, తన శరీరాన్ని తాకిన మగవాడు కాదు. తన శరీరాన్ని తాకినటువంటిది ఎవరు అనంటే ఆ పిండముగా ఏర్పడడానికై కారకుడు ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆదిలో ఏ దేవుడైతే రూపురేఖలు కలిగించిన దేవుడు, ఏ దేవుడైతే ఆ యొక్క వారి రూపంలో ఉన్నటువంటి ఆ మానవునికి శ్వాసన ఊదాడో, ఇప్పుడు మరియ తల్లి గర్భంలో ఉన్నటువంటి యేసయ్య అనేటువంటి ఆ బిడ్డ కూడా పెరగడానికై ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఆ తల్లిని ఆవరించడం ద్వారా ఈ ఆవరణలోనే ఆ బిడ్డ అనేటువంటిది ప్రత్యేకంగా పెరిగి పెద్దవాడై ఆ యొక్క 9 నెలలు అనేటువంటి రాగానే తల్లి బిడ్డని లోకానికి అందించింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఇప్పుడు ఆ తల్లి ఎక్కడికి వచ్చింది అని అంటే ఇదిగో పరలోకములనానికి వచ్చింది. ఆమె ఏ విధముగానంటే అంతట దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించింది. ఈ తల్లి వచ్చినప్పటికీ పరలోకం అనేటువంటి ఎంత దివ్యమైన రీతిలో ఉన్నది ఒకసారి చూడండి. ఆ మడుగు పెట్టగానే ఒక స్త్రీ దర్శనమిచ్చింది. దీనిని మిగతా సహోదరులు ఏమంటారంటే స్త్రీ అంటే అక్కడ వధువు సంఘమని చెప్తూ ఉంటారు. ఇక్కడ మన కరాఖండిగా చాలా చక్కగా ఉన్నది. ఒక స్త్రీ దర్శనమిచ్చను. ఆ స్త్రీ వచ్చినప్పటికి ఎలాగుందంట, సూర్యుడే ఆమె వస్త్రము, చంద్రుడు ఆమె పాదముల కింద ఉండను, ఆమె సరిసభ 12 నక్షత్రముల గల కిరీటం ఉండను. ఇంత చక్కగా చెప్తున్నారు. ఆమె ఎవరంట? ఆమె నిండు చూలాలు. ఎప్పుడు నిండు చూలాలు? ఆమె భూలోకములో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆమె నిండు చూలాలు మరలా పరలోకములు ఆమెను చూపిస్తూ ఉన్నారు. ఈ పరలోకానికి, ఈ యేసయ్య దగ్గరికి, నిత్య నివాసములకు వస్తున్నటువంటి స్త్రీ ఎలాంటి ఆమె అంటే ఆమె భూలోకములో ఉండగా పడినటువంటి బాధలని ఈ పరలోకములు ఇలాంటి స్త్రీ ఆమెను మరలా మనం పరలోకములు చూడబోతున్నామని చెప్పి దేవుడు ఆ స్త్రీని ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక అందులో చూడండి ఇంకొక మాటను కూడా మనం అందులోనే చూస్తూ ఉన్నాము.
3వ మాట కూడా చదవండి అందులో. అప్పుడు దివియందు మరి యొక్క సంకేతము అంటే ఇక్కడ ఒక్కొక్క దానిని కూడా మనకి చూపిస్తూ ఉన్నారు. ఆ తల్లి ఆ పరలోకంలోకి రావడము ఎలాంటి దృశ్యం అటువంటి జరిగింది అనే విషయాన్ని ఒక్కొక్కటిగా మనకి చెప్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దర్శన గ్రంథము 3వ అధ్యాయము 7-8 వాక్యాలు చూడండి. ఫిలడెల్ఫియా సంఘదూతకు ఇట్లు వ్రాయుము, పవిత్రుడు సత్యవంతుడగు వాని సందేశం ఇది. దావీదు తాళపు చెవి ఆయన యొద్ద ఉన్నది, ఇతరులు మూయలేకుండా ఆయన తెరవబడగలడు, ఇతరులు తెరవలేకుండా ఆయన మూయగలడు. ఎందుకంటే చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి యొక్క శరీరాన్ని తాకే అర్హత ఇంకా ఏ మగవాడికి దేవుడు ఇవ్వలేదు. దేవుడు ఏ మగవాడికి కూడా ఇవ్వలేదు. అయితే దీనినే కొంతమంది ఏమంటున్నారంటే, మరియ తల్లికి కొంతమంది ఇది నిజమా అబద్ధం అనేటువంటిది మాత్రము అది నన్ను అడగొద్దు, నెట్లో నుంచి సేకరించినటువంటి ఆ మాటలు అవి కూడా అపిక్రోఫల్ రైటింగ్ అనే వాటి నుంచి తీసుకొనబడింది. ఏంటది ఆ మాట అంటే, యోసేపుకు వివాహం అయిందంట. 40 సంవత్సరముల పాటు ఒక మొదటి వివాహములు ఆయన ఉన్నారు. అయితే వారు 40 సంవత్సరముల వివాహం అయితే ఆ 40 సంవత్సరం నుంచి వాళ్ళు 49 సంవత్సరాల తర్వాత నుంచి సహజీవనం చేశారు. ఈ సహజీవనం చెయ్యగా వారికి మొదట పుట్టినటువంటి ఈ సంతానమే 4 మగవాళ్ళు 2 ఆడపిల్లలు. ఇది నేను చెప్పిన మాట. ఇది అపోక్రిఫల్ రైటింగ్స్ అనే వాటిలో నుంచి ఒక వ్యక్తి చెప్తున్నటువంటి ఆ మాటలు ఇవి. అయితే ఇందులో ఆమెకు ఒక పేరు కూడా వాళ్ళు పెట్టారు, మల్కై లేక ఎస్కా అనేటువంటి పేరును కూడా ఆమె చెప్తూ ఉన్నారు. అయితే ఇవి మనకి సాక్షాత్తుగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా రాయబడలేదు. కాబట్టి దీనిని మనము నమ్మము. పరిశుద్ధ గ్రంథంలో రాయబడితేనే వీటిని మనము నమ్ముతాం. అయితే ఒకవేళ ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైనటువంటి సహోదరి, నీలో ఒకవేళ ఏమైనా సరే యేసుక్రీస్తు ఆయనకి అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నారు అని అంటే, ఒకవేళ నీకు తెలిసిన విషయాన్ని ఇదిగో ఈ లైవ్లో చెప్తూ ఉన్నాను విను. ఒకవేళ ఉన్నట్లయితే మరియ తల్లికి యోసేపు గారితో వివాహం అంటే జరగడానికి ముందు ఒకవేళ జరిగి ఉన్నట్లు అయితే అది మనం గ్యారంటీ ఇవ్వలేము, మా పరిశుద్ధ గ్రంథంలో లేదు కాబట్టి. అందులో ఉంటేనే మేము నమ్ముతాము. ఒకవేళ జరిగి ఉన్నట్లయితే ఆ పిల్లలు అంటే యోసేపుకి మొదటి వివాహం జరిగినటువంటి ఆ యొక్క స్త్రీకి కలిగినటువంటి ఒకవేళ సంతానము కానీ ఈ 6 కానీ అయినట్లయితే వారి పేర్లు కూడా ఇందులో ప్రస్తావించడం జరిగి ఉండవచ్చు. దానిని మనము నమ్మడానికి అనేటువంటిది లేదు. ఇక వీటిని ఎందుకు మనం కొట్టిపరేస్తున్నాము అని అంటే, పరిశుద్ధ గ్రంథ ఆధారముగా మనకి ఇవి లేవు. కాబట్టి వీటిని మనం నమ్మడానికి ఎలాంటి పరిపూర్ణమైనటువంటి ఆధారాలు అనేటువంటివి కూడా మన దగ్గర లేవు. ఇక మరియ తల్లి ఆమె ప్రత్యేకముగా దేవుడు తన యొక్క ఈ జీవితాన్ని పరిపూర్ణముగా దేవుడు అనేటువంటి ఆయన ఆమెకు పరిపూర్ణముగా ఇచ్చి ఆ జీవితాన్ని నిలవబెట్టాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక ఈ మరియ తల్లి ఆమె నిత్య కన్యక అనేటువంటి విషయం అనేటువంటిది మొదటి శతాబ్దం నుంచి కూడా అది జరుగుతూనే ఉన్నది. మరియ తల్లి నిత్య కన్యక కాదనే విషయం అనేటువంటిది చాలామంది వాటిని చర్చిస్తూ ఉండేవారు. అదేవిధముగా అప్పటికి ఇప్పటికీ కూడా ప్రొటెస్టెంట్ సహోదరులు అప్పటికి ఇప్పటికీ వాదిస్తూనే ఉన్నారు. కానీ మనకి తల్లి అనేటువంటి తిరుసభ మనకి ఇచ్చినటువంటి ఒక భాగ్యం ఏమిటంటే, 557వ సంవత్సరంలో సెకండ్ కౌన్సిల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ అనేటువంటిది, ఆ సెకండ్ కౌన్సిల్ అనేటువంటి జరిగినప్పుడు ఆ యొక్క సంవత్సరంలో వారు ప్రత్యేకముగా అధికారపూర్వకముగా మరియ తల్లి నిత్య కన్యక అనేటువంటి ఆ యొక్క మాటని వారు అధికారపూర్వకముగా ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది. అయితే దీనిని ఎవరు ప్రకటన చేశారు అని అంటే, పోపు మార్టిన్ అనేటువంటి పోపు గారు వీటిని ప్రస్తావన చేయడము, వీటిని అధికారముగా ఆమోదించడం అనేటువంటిది జరిగింది. మరి ఆ రోజు నుంచి మరియ తల్లిని కథోలికలందరికీ కూడా ఆ యొక్క తల్లి నిత్య కన్యక అని ప్రగాఢముగా నమ్మి విశ్వసించి ఆ యొక్క తల్లికి అనేకమైన విధముగా ప్రార్థనలు అనేటువంటివి చేస్తూనే ఉన్నాం. ఆ యొక్క తల్లి సాక్షాత్తు తన నోటి నుండే అనేక మార్లు ఆ యొక్క తల్లే చెప్తూ ఉండదు, నేను నిత్య కన్యను,
నేను నిత్య కన్యను, పాప కలంకం లేనిదానను, నిష్కలంక మాతను అని చెప్పి ఆ యొక్క తల్లి వేరు వేరు సందర్భాల్లో దర్శనముల్లో కూడా ఆ యొక్క తల్లి చెప్పిన మాటలు కూడా మనం నమ్ముతూనే ఉన్నాము ప్రియ సహోదరి సహోదరులారా. ఇక్కడ దేవుడు మరియ తల్లి గర్భము ద్వారా ఈ లోకములకు వచ్చారు. ఇప్పుడు మరియ తల్లిని కనిన తరువాత యోసేపు గారికి అదే విధముగా మరియ తల్లికి మరలా శారీరకమైనటువంటి సంబంధం అటువంటి జరిగింది అని అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తల్లి ఎవరి కోసం ప్రత్యేకించబడింది? దేవుని కోసం ప్రత్యేకించబడింది. అంటే మనం చూడండి, దేవుని కోసం ప్రత్యేకించినటువంటి ఒక వస్తువునే మనం తాకడానికి భయపడతాం. మీ ఇంట్లో మీరు చూడండి, నువ్వు వండుతూ ఉన్నావు, ఈ వారం అంతా కూడా ఈ బియ్యము ఇవి దేవునికి, ఈ డబ్బులు ఇవి దేవునికి, అవి నువ్వు ఖర్చు పెట్టాలనుకుంటే వెంటనే ఖర్చు పెడతావా? ఎంతో అతి కష్టమైనా సరే, అమ్మో ఈ దేవునికి కేటాయించాను, ఇవి దేవునికి కేటాయించాను, ఇవి దేవుని డబ్బులు, ఈ దేవునికి తలకి బియ్యము, ఇది దేవుని తలకి కానుక అని చెప్పి అంత జాగ్రత్త పడుతున్నావే. మరి అదే దేవుడు తన యొక్క తల్లిని కేవలం ఆయనకు మాత్రమే తల్లిగా ఉండే విధముగాను ఎంచుకున్నటువంటి దేవుడు పరపురుషుని చేత, వేరే పురుషుని చేత ఆ యొక్క తల్లిని తాకనిస్తారా? ఆ యొక్క తల్లిని తాకనిస్తారా? తాకనివ్వరు. ఎందుకంటే నిత్యం కూడా ఆ యొక్క తల్లిని తన యొక్క చేతుల్లో దేవుడు దాచుకుంటూ పవిత్రపరుచుకొని, పవిత్రత అనేటువంటి పోకుండా, పాపకలంకమకి రానివ్వకుండా, పాపలోకంలో ఉన్నప్పటికీ కూడా పాపం యొక్క గాలి కానీ పాపం యొక్క ఏ యొక్క విపత్తు కూడా తల్లి మీద సోకకుండా జాగ్రత్త పడుతూ దేవుడి లోకముల యొక్క తల్లిని కాపాడుకుంటూ తన కుమారుని కోసం మాత్రమే ప్రత్యేకించబడినటువంటి స్త్రీమూర్తి మరియ తల్లి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ తల్లిని తాకినటువంటిది మనుషులు కాదు, ఆ తల్లి శరీరాన్ని, ఆ తల్లి గర్భమును కూడా తాకినటువంటి సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క కుమారుడే ఆ యొక్క తల్లి యొక్క గర్భములోనికి రావడానికి ముఖ్యమైనటువంటి కారణము. ఆ తల్లి యొక్క గర్భము మొట్టమొదట యేసుక్రీస్తు జన్మముతోనే తెరవబడింది. ఆ తరువాత ఆ గర్భం మరలా తెరవబడలేదు. కారణం ఏమిటంటే ఒకే కుమారుడు, మరలా కుమారులు కానీ కుమార్తెలు కానీ తల్లికి కలగలేదు, పుట్టలేదు. ఆ యొక్క అనుమతి కూడా దేవుడు ఆమెకి ఇవ్వలేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరలా ఈ గర్భం అనేటువంటిది ఎప్పుడు అని అంటే, ఇదిగో మనము దర్శన గ్రంథంలో మనం చూసాము, ఆ యొక్క ఆలయం అని తెరవబడగా దివ్యందు గొప్ప సంకేతం అని కనిపించింది. ఆ సంకేతంలో కనిపించిన స్త్రీ ఎవరనంటే ఈ మరియ తల్లి. ఆ మరియ తల్లినే దేవుడు నిత్య కన్యకగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క తల్లిని కాపాడుతూనే ఉన్నాడు. ఆ యొక్క తల్లి ప్రార్థన ద్వారా అనేక మంది, మీరు నేను ప్రపంచంలో నలుమూల నుంచి అనేక మంది ఆ యొక్క తల్లి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఆమె ఇప్పటికు దేవుని యేసుక్రీస్తుని జన్మం ఇవ్వడానికి ముందు, యేసుక్రీస్తు జన్మని ఇచ్చిన తర్వాత కూడా ఆ యొక్క తల్లి నిత్య కన్యకగానే మిగిలింది, నిత్య కన్యకగానే కొనియాడబడుతుంది. ఆమెలో ఎలాంటి పాపము కానీ, ఎలాంటి శోకము కానీ, ఎలాంటి ఉపద్రవం అనేవి ఏది కూడా తల్లి మీద లేకుండా దేవుడు కాపాడుకొని వచ్చినటువంటి భాగ్యమే ఈనాడు మనము ధ్యానించుకునే మరియ తల్లి నిత్య కన్యక అనేటువంటి మాటని మనందరం కూడా ధ్యానించుకున్నాం. అయితే మరియ తల్లి నిత్య కన్యక అనేటువంటి వారు చేతులు ఎత్తండి. పక్కనున్న వైపు చూడవద్దు. ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, ఒక ఆమె 2 చేతులు కూడా ఎత్తింది. ఆమె ఒక చెయ్యి కాదు, 2 చేతులు కూడా. అంటే ఆమె విశ్వాసం ఎలాగంటే, నేను దృఢంగానే నేను నమ్ముతున్నాను అనేటువంటి విషయాన్ని ఆమె 2 చేతులు కూడా పైకి ఎత్తింది. ఎందుకంటే ఆ యొక్క తల్లి నిత్య కన్యక, నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను అనేటువంటి విషయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని ఇంకెవరో మిమ్మల్ని వచ్చి ప్రశ్నించినా, మిమ్మల్ని వచ్చి అడిగినా అంటారు, మరి తల్లికి బిడ్డలు పుట్టారు అని చెప్పి ఎలాగంటే 1కు 10 సార్లు శోధన అన్నమాట. అది శోధన చేస్తూనే ఉంటారు. శోధించి మిమ్మల్ని శోధనకు నింపి ఒక విషయాన్ని పదే చెప్తా, అయితే మా అయ్యగారే కరెక్టు, మా పాస్టర్ గారే కరెక్టు, ఫాదర్ గారు రాంగు, ఇంక వీళ్ళు రాంగు, ఆల్ రాంగ్ అని చెప్పి చెప్తూనే ఉంటారు. వాక్యంలో ఏమున్నదో దానిని అర్థం చేసుకొని ప్రత్యేకంగా ఆ యొక్క తల్లి ప్రతి నిత్యము కూడా మన కనుల ఎదుట ఆ యొక్క తల్లిని నిలుపుకుంటూ, ఆ యొక్క తల్లి ప్రతి నిత్యము కూడా నిత్య కన్యకగానే దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క హృదయంలో పదిలపరుచుకున్నటువంటి స్త్రీమూర్తి ఆమె. ఆ యొక్క బంధం అనేటువంటిది నీకు నాకు పరిపూర్ణముగా దయచేయమని ప్రార్థించుకుందాం. ఆమెన్. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్.
అందరము బతిగా లేచి మన రెండు చేతులను జోడించి మరి తల్లి ప్రార్థనా సహాయమును వేడుకుందాం. అందరూ కూడా రెండు చేతులు జోడించి శిరములు వంచి ప్రార్థించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, భారము చేత ఆలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నా కాడిని మీరెత్తుకునుడు అని ప్రభు మనందరినీ పిలుస్తూ ఉన్నాడు. మరియ తల్లి భక్తులారా, మన విశ్వాసాన్ని ఇంకా బలోపేతము చేయమని మన శ్రీ సభను పరిపాలిస్తున్న ఫ్రాన్సిస్ పాపు గారి కోసము, మన మేత్రానుల కోసము, మన కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్య, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాన్ని, ప్రతి ఒక్కదాన్ని మన మనస్సులో మనము బదిలిపరుచుకుంటూ ఆ యొక్క దేవాది దేవుని పాదముల చెంత సమర్పించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి తల్లి సహాయాన్ని అర్థించిన ప్రతి ఒక్కరూ కూడా ఒట్టి చేతులతో వెళ్లకుండా వారు ఆశీర్వదింపబడినారు. వారి జీవితాల్లో అనేకమైనటువంటి అద్భుతాలు పొంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క తరుణములో మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను, బాధను, కష్టాన్ని ఆ యొక్క మరీ తల్లి ప్రార్థన సహాయాన్ని వేడుకుంటూ మన విశ్వాసాన్ని మనం బలపరచమని ప్రార్థించుకుందాము. దయగల సర్వేశ్వర, ప్రేమమయుడ, మా శ్రీసభను పరిపాలిస్తున్నటువంటి మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మా మేత్రాసన కాపరి అయిన రాయరాల విజయకుమార తండ్రి గారిని, వివిధ అంతస్తుల్లో పని చేయుచున్న మేత్రాలను, వారికి సహాయపడుతున్న గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, విశ్వాసులందరినీ మీ వద్ద సమర్పిస్తూ ఉన్నాము. ప్రభువా, మా యొక్క వాక్య పరిచర్య ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని నీ యొక్క పవిత్రాత్మ శక్తి ద్వారా బలపరిచే గొప్ప భాగ్యాన్ని, అదృష్టాన్ని, దీవెనలు మేము పొందేలా చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సృష్టి స్థితిలయ కారక మా యొక్క దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుల కోసము ప్రార్థన చేయుచున్నాము. వారు ఎల్లప్పుడూ కూడా తమ యొక్క అధికారాన్ని ప్రజలపై వారు సరైనటువంటి సమయపాలన కలిగి, ఆలోచన కలిగి, వారు చేయు ప్రతి పనిలోనూ నీ యొక్క మార్గము ప్రకారము, వాక్కు ప్రకారము వారు జీవించి, వారు చేపట్టే ప్రతి సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు లాభసాటికి కరమైనగా ఉండే విధంగా వారిని దీవించమని, వారికి జ్ఞానమును, తెలివిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమమయుడా, ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని నడిపిస్తున్నటువంటి గురుశ్రీ అల్లం విజయరెడ్డి గారి కోసము ప్రార్థన చేయుచున్నాము. వారు రేయనక, పగలనక, ఎండనక, వాననక నీ యొక్క పుణ్యక్షేత్రాన్ని తాను ఎల్లప్పుడూ కూడా భక్తులు వచ్చే విధంగా తాను అనేక విధాలుగా అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. తల్లి పరిశుద్ధ మరియమాత, నీ చెంతకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు నీ యొక్క ప్రార్థన సహాయాన్ని పొందుతూ వారు తిరిగి వెళ్ళే సమయంలో వారు ఆశీర్వాదాలు, దీవెనలు, వారు ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి వారు ఉపశమనాన్ని పొందే గొప్ప వరాన్ని, అదృష్టాన్ని వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమమయుడా, ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క గురువు కోసము ప్రార్థన చేయుచున్నాము. వారిని పేరు పేరున నీ యొక్క పాదముల చెంత సమర్పిస్తూ ఉన్నాము. వారికి మంచి ఆరోగ్యమును, శాంతిని, సమాధానాన్ని, వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీ యొక్క ఆశీర్వాదములు దయచేయమని అడుగుచూ ఉన్నాను. వారు చేయు ప్రతి పరిచర్యలో
నీ పవిత్రాత్మ శక్తిని వారు ఎల్లప్పుడూ కూడా గుర్తిరిగి వారి జీవితాలు పరిశుద్ధముగా నీ వాక్కును ఘంటాపదేశముగా వారిను బోధిస్తూ నీ యొక్క ప్రజలను వారు ఎల్లప్పుడూ కూడా మోక్ష మార్గములు నడిపించే గొప్ప అదృష్టాన్ని భాగ్యాన్ని వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా మీరు పలికి ఉన్నారు, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామములో గుడి ఉంటారు అక్కడ నేను ఉంటానని. ప్రభువా అటువంటి గొప్ప విశ్వాసముతోను నీ యొక్క మరియ తల్లి పాద సన్నిధికి చేరినటువంటి ఈ యొక్క బిడ్డలందరినీ దీవించండి. మీరు మా మధ్యన కొలువై ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాము. అందుమూలమునే ఇక్కడికి వచ్చి ఉన్నాము తండ్రి. మా కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలను, బాధలను, ఆర్థిక ఇబ్బందులను, అనారోగ్యములను ప్రతి ఒక్క దానిని మీకు సమర్పిస్తూ ఉన్నాము. ముఖ్యంగా యువతీ యువకుల కోసము, చిన్నారి బిడ్డల కోసము, అదే విధముగా మాకున్నటువంటి ప్రతి ఒక్క అనారోగ్యాన్ని మా కోసము ప్రార్థన చేయమని ప్రతి ఒక్కరూ అర్థించిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తించుకుంటూ ఉన్నాము. వారికి కావలసిన అనుగ్రహాలు, ఆశీర్వాదాలు మెండుగా దిండుగా మీరు ఎల్లప్పుడూ వారికి కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా ఉంటూ మా మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క కొరతను, బాధను, కష్టాన్ని దేవుని ముందు సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. మా శరణమును బలమైన సర్వేశ్వర, అడగండి ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదకండి మీకు లభించిన పలికిన మా యేసయ్య. ఇదిగో తండ్రి, ఈరోజు 24వ తారీఖున ఈ నవదిన ప్రార్థనలో మేము అందరం కూడా పాల్గొంటూ మీ తల్లి పాదాల చెంత మా యొక్క విన్నపాలని, విజ్ఞాపనని, మా కష్టసుఖాలని, బాధలని, అనారోగ్యాలని, సమస్యలన్నీ కూడా మేము ఆమె ముందు ఉంచుతూ ఉన్నాం. ఆ తల్లి అవసరాలలో ఉన్నవారిని ఆదుకునే తల్లి, అనారోగ్యంలో ఉన్నటువంటి వారిని ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి తల్లి. అటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనకి పెంపొందిస్తూ ఆ తల్లిని ఎల్లప్పుడూ కూడా మనం గౌరవిస్తూ తల్లి విడుదల ద్వారా ఈ యొక్క విజ్ఞాపనను మనం విన్నవించుకుంటూ ఇప్పుడు విన్నవింపు ఆలకించి నెరవేర్చమని ఈ మనవలన్నిటినీ మా నాథుడును మీ ప్రియకుమని యేసయ్య పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం.
హృదయమే కానుకగా, అందుకే జీవనాదయి ఆత్మార్పణము. తెచ్చాము ముదమార హృదయమే కానుకగా, అందుకే జీవనాదయి ఆత్మార్పణము. ఆబేలుని అర్పణను ఆదరించిన దేవా, ఆబేలుని అర్పణను ఆదరించిన దేవా, మన్నించి ఆశీర్వదించు సంతసముతో, మన్నించి ఆశీర్వదించు సంతసముతో. సహోదరి సహోదరులారు, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములు కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారిని తల్లి అయిన కన్య మరియ మాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక, మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియ మాతను నిష్కళంక మాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్యయైన మరియ మాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీ సభను కీర్తించుచున్నాము. మరియ మాత దైవవాక్కును తన నిష్కళంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభును మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీ సభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన సిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని
తన బిడ్డలుగా భావించెను. వారి ద్వారా దూతలని మహత్యమును పగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలి మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వరలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా. హోసానా సంగీతముల్ పాడెదము తండ్రి, హోసానా సంగీతముల్ పాడెదము తండ్రి. ముల్లోకాలకు పాలక మిము కొలిచెదము తండ్రి, ముల్లోకాలకు పాలక మిము కొలిచెదము తండ్రి. హోసానా సంగీతముల్ పాడెదము తండ్రి, హోసానా సంగీతముల్ పాడెదము తండ్రి. ప్రభువా పాపుల రక్షక హోసానా, పావన ప్రభువా హోసానా, పాపుల రక్షక హోసానా, పావన సులలో సుగలను నింపే కరుణామయుడా హోసానా, మా మనసులలో సుగలను నింపే కరుణామయుడా హోసానా. హోసానా సంగీతముల్ పాడెదము తండ్రి, హోసానా సంగీతముల్ పాడెదము తండ్రి. దావీదు తనయా హోసానా, దైవ కుమారా హోసానా, దావీదు తనయా హోసానా, నింగి నేలను కలిపిన ప్రభువా ప్రేమ స్వరూప హోసానా, ఆ నింగి నేలను కలిపిన ప్రభువా ప్రేమ స్వరూప హోసానా. హోసానా సంగీతముల్ పాడెదము తండ్రి, హోసానా సంగీతముల్ పాడెదము తండ్రి. పావన పిత మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరిచ బ్రతిమాలకునిచ్చున్నాము. ఈ విధమైన విమనాథుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపూటకు ఇష్టపూర్తిగా తమ పూర్తిగా అప్పగించినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న
నా శరీరము నా ఏలిన వారా ఓ నా సర్వేశ్వరా మీకే ఆరాధనా మీకే ఆరాధనా మీకే ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేరి మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా ఇది యేసయ్యా ఆరాధనా ఇది విశ్వాస రహస్యము మా యేసువా మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరల వచ్చు వరకు మేము కనుక తండ్రి వారు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సముఖము నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము క్రీస్తు శరీరములందు పాలువారుగా మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరిచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా రాయిరాల విజయ్ కుమార్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమందు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యసలిగి మరియమాతతోను, ఆమె భర్త పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత ఫ్రాన్సిస్ ది సేల్స్ గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు యేసుక్రీస్తు భగవంతుడు మనందరికీ ప్రేమతో నేర్పించిన ఆ పరలోక జపన భక్తితో ప్రార్థించుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్మ రక్షించండి. ఏలిన వారు అన్ని కీడును మమ్మ రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ఇప్పుడు సాధింపుడు. మీ దయనికి మీ పాపని విముక్తులమై ఇట్టి కలతలు గురి కాకులను చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, ఆ సమాధానం మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ఏలిన వారిని జయిస్తువా. మా పాపలను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించిన వారా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరుము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించు యేసుక్రీస్తు ప్రభువారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రన కాను. నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తం నిత్యం కాపాడునుగాక. జపము. సర్వేశ్వర స్వామి దేవరవ మితలేని సకలమైన స్వరూపులైనటి వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమిస్తున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా మనస్తపడుతున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక్క నాటికి ఇటువంటి పాపములను చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను స్వామి. ఆమేన్. ప్రియమైన మరి తల్లి భక్తులారా, దివ్య సప్రసాదాన్ని కథోలికలు ఆర్సిఎం సంఘస్థులు మాత్రమే భక్తి విధేయతలతోనూ స్వీకరించండి. మిగతా వారు మీ దగ్గర ఉండి నెమ్మదిగా ప్రార్థన చేయండి.
ప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, దివ్య ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. సప్రసాద విందు, ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభు క్రీస్తు దివ్య దేహమును ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. ప్రియమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, ప్రియమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. సప్రసాద విందు, సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రియమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, భయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. సప్రసాద విందు, సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. అందరము మోకరించి 4వ రోజు నవదిన జపము భక్తిగా మనమందరం కలిసి జపించుకుందాం. ఈ జపములో మన యొక్క ఉద్దేశము ముఖ్యముగా మన యొక్క పండగ బాగా జరగాలని, మంచి వాతావరణం దయచేయమని, సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని ఆ నిత్య సహాయమాతను వేడుకుందాం. అందరూ ఓ నిత్య సహాయమాత, క్రైస్తవుల సహాయమాత, క్రైస్తవుల సహాయమాత, మీ పాదముల చెంత నీ పాదముల చెంత చేరియున్న మమ్ము కరుణతో వీక్షించండి, కరుణతో వీక్షించండి. మీ అందుగల విశ్వాసముతో మిమ్ము వేడుకొనుచున్నాము. ఓ దయగల మాత,
శ్రీకాకుళ క్రైస్తవుల పాలక, శ్రీకాకుళ క్రైస్తవుల పాలక, మా మీద దయగా ఉండండి. మా మీద దయగా ఉండండి. అందరూ మమ్ము, అందరూ మమ్ము, అందరూ మిమ్ము, అందరూ మిమ్ము పాపుల శరణమనియు, పాపుల శరణమనియు, ఆశ్రమనియు, ఆశ్రయమనియు పిలుచుచున్నారు కదా. పిలుచుచున్నారు కదా. కావున నాకు శరణముగాను, నాకు శరణముగాను, ఆశ్రయముగాను ఉండండి. ఆశ్రయముగాను ఉండండి. యేసునాథుని, యేసునాథుని నాపై గల ప్రేమను బట్టి నాకు సహాయపడండి. నాకు సహాయపడండి. మీ చేయూతను చేయూతను నాకు అందించండి. నాకు అందించండి. సదా మీ సేవలో నుండా నన్ను నేను మీకు అర్పించుకొనుచున్నాను. మీ అందు నాకిట్టి నమ్మకమును ప్రసాదించిన సర్వశక్తివంతుడు దయగల దేవుని స్తుతించి స్తోత్రములు సలుపుచున్నాను. మీ అందు నాకు గల ఈ విశ్వాసము నా నిత్య రక్షణకు కారణమని నమ్ముచున్నాను. గతములో మీ సహాయము కోరినందున పలుమారులు పాపములో పడినది యథార్థము. మీ సహాయము చేత పాపమును జయింపగలనని తెలుసుకుంటేని మిమ్మును అడిగినా తప్పక సహాయపడుదురని కనుగొంటిని. అయితే పాప ప్రమాదములలో మమ్ము ప్రార్థింపక నా ఆత్మను పోగొట్టుకుందునేమోనని భయపడుచున్నాను. కావున పూర్ణ భక్తితో మిమ్ము అర్థించు వరమేమనగా సాతాను శోధనలకు గురి అయినప్పుడు మీ దాపున చేరి ఓ మరియమ్మ నిత్య సహాయమాత నాకు సహాయపడండి. దేవర ప్రసాదముల చేత నిండెడు మరియమ్మ వందనము. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసువు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఈరోజు నవదిన జపములో పూజలు ప్రసంగాలు చెప్పడానికి ఇచ్చేసిన రెవరెండ్ ఫాదర్ రాజు గారు, రెవరెండ్ ఫాదర్ ప్రేమానందం గారు, మరియు విచ్చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ విద్యాసాగర్ గారు, మరియు ఎంసీగా చేస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ మరియదాస్ ఫాదర్ గారు, ప్రదీప్ ఫాదర్ గారు కొత్త గురువు, డీకన్ బ్రదర్, మరియు ఇక్కడ మరిగిరి పుణ్యక్షేత్రంలో ఉంటున్నటువంటి డీసీఎం ఫాదర్ రెవరెండ్ ఫాదర్ డొమినిక్ ఫాదర్ గారు, నా తరపున ఇద్దరి తరపున వీరందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియజేద్దాం. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. అదేవిధంగా విచేస్తున్న మఠకన్యలందరికీ కూడా మరిగిరి పుణ్యక్షేత్రం తరపున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధముగా ఈ యొక్క విచారణ నుండి విచ్చేసిన భక్తులందరికీ, మరే తల్లి భక్తులందరికీ, ఆ మరే తల్లి క్రైస్తవుల సహాయమాత మరే తల్లి యొక్క దీవెనలు, ప్రార్థన, సహాయం ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి అని, మిమ్మల్ని అందరినీ భగవంతునిగా దీవించాలని ఆశీర్వదిస్తూ మీ అందరి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధముగా యూట్యూబ్ సేవ స్టూడియో సిబ్బంది, డైరెక్టర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ అల్ఫోన్స్ గారికి,
తర్వాత వారి యొక్క సిబ్బందికి అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు మరొక ప్రత్యేకంగా గాయక బృందం మంచిగా పాటలు పాడి ఈ యొక్క దివ్య పూజా బలికి ఒక మంచి రక్తిని కలిగించి ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా అభినందిస్తూ, వాయిద్య కళాకారులు కూడా అభినందిస్తూ అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. అదేవిధంగా పూజలు రాయటానికి సహాయపడుతున్నటువంటి ఎంఎస్ఎంఎం కాంగ్రిగేషన్ సిస్టర్స్ అందరినీ, మరియు మరిగిరిలో ఉంటున్నటువంటి అడరేషన్ సిస్టర్స్ అందరినీ, క్యాండిడేట్స్ అందరినీ, సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని క్రైస్తవుల సహాయ మాత తల్లి యొక్క ప్రార్థన ఆశీర్వాదం ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఈ పుణ్యక్షేత్రాన్ని ఎన్నో అద్భుతాలకు ఆలయముగా నిలయముగా భగవంతుడు మార్చాలని ఆ దేవుని కృప తోడుగా ఉండి ఈ ప్రాంతాన్ని ఎన్నో అద్భుతాలకు ఆనవాళ్ళుగా భగవంతుడు మలచాలని కోరుకుంటూ మనందరం ప్రార్థన చేద్దాం. మరొక విషయం, ఈ యొక్క మరిగిరి పుణ్యక్షేత్రం బాగా అభివృద్ధి పదంలో ఇంకా నడవాలి అంటే చాలా మంచి పనులు చేయాలి. ఆర్చెస్ రోడ్డు సైడ్లో మనం 2 నిర్మాణాలు చేయాలని అనుకుంటూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా సరే ఆర్థికంగా సహాయపడటానికి ముందుకు రావాలి అని అనుకున్న వాళ్ళు ముందుకు రండి. వెనక ఎంఎం సిస్టర్స్ ఉన్నారు, అడరేషన్ సిస్టర్స్ ఉన్నారు. డోమిని ఫాదర్ గారికి కానీ నాకు కానీ మీరు ఆ యొక్క ఆర్థిక సహాయాన్ని అందించగలరు. 10,000 రూపాయలు పైన ఇచ్చిన వాళ్ళ యొక్క పేర్లు, వారి కుటుంబం పేరు శిలాఫలకం మీద రాయించటం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఎవరైనా ఇవ్వాలనుకున్న వాళ్ళు మమ్మ కలవలసిందిగా కోరుతూ ఉన్నాం. దాంతోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఉన్నాయి. ఎవరైనా సహాయపడాలనుకున్న వాళ్ళు ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. విచ్చేసిన మీ అందరికీ మరిగిరి పుణ్యక్షేత్రం తరపున ఆశీర్వదిస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. రేపటి దినాన శనివారం బెలగాము విచారణ, గరువబెలి విచారణ, గంగాడ విచారణ ప్రజలు ఇక్కడ రాబోతూ ఉన్నారు. విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ థోమాస్ రెడ్డి గారు, రెవరెండ్ ఫాదర్ రమేష్ గారు, రెవరెండ్ ఫాదర్ అశోక్ గారు వస్తూ ఉన్నారు. అందరూ కూడా పాల్గొని రేపటి దినాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నిత్యపితి అయిన కుమారుని మోసిన పరిశుద్ధ కన్య మరియమాత గర్భము ధన్యమైనది. లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణ కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గంలో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుమగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. దివ్య పూజ బలి సమాప్తమైనది. వెళ్ళి మీ జీవితాల ద్వారా క్రీస్తు సువార్తను ప్రకటించుడి. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి గమనించండి, పూజ అనంతరము భోజన సదుపాయము లేదు కాబట్టి మనమందరము తల్లి ఆశీర్వాదం తీసుకొని మనము ఇంటికి వెళదాం. సిలువ చెంతన నిత్యము మాకై ప్రార్థన చేసిన తల్లివే, శ్రీ సభ గురువుల నిత్యము కాచే క్రీ
క్రీస్తు ప్రభుని తల్లివే అమ్మా సహాయమాత మా కొరకు ప్రార్థించమ్మా. ధని సని దమని దమద గమద గమద మద సమగ సరి ససమాన్ గగమాం ససమాం దదమా. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే. ఆది దేవుని వాక్కులో నిలిచి నడిచిన తల్లివే, ఆది దేవుని వాక్కులో నిలిచి నడిచిన తల్లివే. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే. నిలిచెను చంద్రుడే ఆమెకు పాదపీఠమై నిలిచెను. సూర్యుడే ఆమెకు చంద్రుడే ఆమెకు పన్నెండు తారల కిరీటం ఆమె శిరస్సుపై ఉండెను. పన్నెండు తారల కిరీటం ఆమె శిరస్సుపై ఉండెను. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే. తల్లివే సాతాను శిరస్సును చిదగ కొట్టిన జననివే. ఆదిలో దేవుని తలపులో తల్లివే సాతాను శిరస్సును చిదగ కొట్టిన జననివే. శిలువ చెంతన నిత్యము మాకై ప్రార్థన చేసిన తల్లివే, శిలువ చెంతన నిత్యము మాకై ప్రార్థన చేసిన తల్లివే. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే, సృష్టికర్త వాక్కును విశ్వసించిన మాతవే. ఆది దేవుని వాక్కులు నిలచి నడిచిన తల్లివే, ఆది దేవుని వాక్కులో నిలచి నడిచిన తల్లివే. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే, సృష్టికర్త